కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. అలాగే మారిపోయింది కరోనా వ్యవహారం. ఏది చెప్పినా ఏది చూసినా మొత్తం వ్యవహారం తిరిగి తిరిగి కరోనా వైపుకే మడుతోంది. సెకండ్ వేవ్ పీడ విరగడవుతుందని భావిస్తున్న తరుణంలో అదిగో థర్డ్ వేవ్ వచ్చేస్తోందంటూ వస్తున్న వార్తలు జనం గుండెలు పిండేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ గండం గడిచిందని భావిస్తుంటే థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రావడం విరుచుకుపడుతోంది అంటూ జరుగుతున్న గోబెల్స్ ప్రచారం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఫస్ట్ వేవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, దేనికైనా సిద్ధం అనుకుంటున్న తరుణంలో సునామీలా విరుచుకుపడిన కరోనా పాలకుల చేతకానితనాన్ని బజారుకి ఈడిస్తే థర్డ్ వేవ్ అంటూ సాగుతున్న ప్రచారం కంగారు పెట్టిస్తోంది. థర్డ్ వేవ్ ఎప్పుడైనా రావచ్చంటూ కేంద్ర ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్ నెల రోజుల క్రితమే హెచ్చరించారు. సెకండ్ వేవ్ గురించి ముందస్తు హెచ్చరికలు లేవు కాబట్టే ముందే చెప్పేస్తున్నాం, ఇక మీ ఇష్టం అన్నట్టుగా ఉంది ఆయన వ్యాఖ్యల తీరు. ఎందుకైనా మంచిదని ముందుగానే థర్డ్ వేవ్ గురించి వార్నింగ్ ఇచ్చేశారన్నమాట. అన్నమాటే ఉంది, ఉన్నమాట కూడా అదే. ఇక ఢిల్లీ నుంచి ప్రకటన రావడం ఆలస్యం, థర్డ్ వేవ్ చిన్నారులను కాటేస్తుంది, చిదిమేయబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కూడా. అయితే థర్డ్ వేవ్ అసలు వస్తుందో రాదో తెలియదంటూ ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానిస్తే థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుంది అనడానికి ఆధారాలు లేవన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్. అయితే కొందరు అత్యుత్సాహపరులు మాత్రం అదిగో పులి ఇదిగో తోక అంటూ తెగ ప్రచారం చేసేస్తున్నారు. కేవలం ప్రచారం కాదు, దుష్ప్రచారం కూడా ఓ రేంజ్లో చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు, నిపుణులు, నిపుణత లేనివాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, సబ్జెక్ట్ లేనోళ్ళు, ఒకరేంటి ఇష్యూతో సంబంధం లేనోళ్ళంతా హోరెత్తించేస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధమో తెలియక జనం మాత్రం తికమక పడుతున్నారు. కరోనా పోతుందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ముప్పు పొంచే ఉందన్న భయం జనాల్ని బెంబేలెత్తిచ్చేస్తోంది. అయితే సెకండ్ వేవ్ దెబ్బకు జనంలో జాగ్రత్త వచ్చిందని, మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ పక్కాగా పాటిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి టైంలో థర్డ్ షాక్ హీట్ ఎక్కిస్తోంది. సెకండ్ వేవ్తో జడిసిన జనం జాగ్రత్తలు సైతం పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. 4 లక్షలకు వెళ్లిన కేసులు అంతే వేగంగా 1,00,000 దిగువకు రావడం కూడా అందుకు ఉదాహరణే. అదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ సైతం ఊపందుకుంది. ఇప్పటి వరకు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగా 5 కోట్ల మందికి డబుల్ డోస్ పూర్తయింది. త్వరలోనే రోజుకు 1 కోటి మందికి వ్యాక్సినేషన్ చేసే దిశగా పనిచేస్తున్నామంటోంది కేంద్రం. వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో ఉన్న గందరగోళం కూడా పోయింది. కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు కేటాయిస్తాము అంటోంది. ఇలాంటి టైంలో థర్డ్ వేవ్ అలా వచ్చేస్తోంది, ఇలా వచ్చేస్తోంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు ఏది నిజం ఏది అబద్ధం? ఇదే ఇవాల్టి ప్రైమ్ డిబేట్ అంశం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ సునీతా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ బాబు గోగినేని గారు, సైన్స్ ఫర్ సొసైటీ వ్యవస్థాపకులు కూడా అయిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, చైర్మన్ క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ. నమస్తే అండి. నమస్కారం బాబు గారు. నమస్కారం సునీత గారు, విజయ్ గారు. సో బాబు గోగిని గారు, ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంటే మనం ముందు కూడా దీని గురించి డిస్కస్ చేసాం, థర్డ్ వేవ్ వస్తోంది, చిన్న పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తోందని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డిస్కషన్ మీరు చూస్తున్నారు, దానిపైన మీరు సెటైరికల్గా కూడా స్పందించారు. సో ఏంటి అసలు వ్యవహారం ఎక్కడికి వెళ్తోంది, ఎటు దారి తీస్తోంది? అంటే మీరు ఇంట్రడక్షన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ వర్డ్ వాడారండి. మీరు సునామీ అన్న పదం వాడారు. నిజానికి ఇది వేవ్ లాగా లేదు, సునామీ లాగా ఉంది. ఇది కబళించి వేయటానికి పొంచి ఉన్నట్టుగా ప్రమాదం మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆందోళన రావటం అన్నది న్యాచురల్. కానీ మనం ఒక విషయం మటుకు గుర్తుంచుకోవాలండి, లాస్ట్ 3 days నుంచి కాదు, ఇది వేవా సునామీనా అని మెట్రిక్స్ చూసుకోవటానికి మనకి వాస్తవాలు చెప్పట్లేదు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని టెస్టులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయంలో ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారు జనాభా. ఇప్పుడు ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కానీ, ఒక క్రైసిస్లో కానీ, ఒక రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ పాలసీ మేకింగ్ అండ్ ఫర్ పీపుల్ అన్నది ఇట్ ఈస్ ల్యాకింగ్ అని మనకు తెలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 50 లక్షల మంది చచ్చిపోయారేమో అని స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. మనకేమో 3 లక్షలు 5 లక్షల మంది చనిపోయారని అధికారిక అంకెలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రైసిస్ లో మన ప్రభుత్వాన్ని మనం నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఈ క్యాల్కులేషన్స్ అన్ని తప్పవుతాయి. ఇప్పుడు
ఎంతమంది చచ్చిపోయారు అన్నది అక్కడ క్రెమటోరియం బయట ఎన్ని క్యూస్ ఉన్నాయో లెక్క పెట్టుకుని ఎప్పుడైతే ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకునే పరిస్థితి వచ్చిందో దేర్ ఇస్ కేవ్స్. సో యూ కాంట్ మెజర్ ఎ వేవ్ ఇన్ దిస్ మేనర్ బికాస్ uniquely, sadly, our administration is not seemingly giving us the correct, accurate information. ఇది మొదటి విషయం అండి. ఈ గత సంవత్సరం 3 నెలల నుండి ఇది ఆరంభమైన దగ్గర నుండి పాటలు పాడితే కరోనా పోతుందని ఒకడు, పాపడ్లు తింటే పోతుందని ఇంకొకడు, ఆవు మూత్రము ఆవు పేడ పూసుకుంటే పోతుందని ఇంకొకడు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఈ పనికిరాని జ్యోతిష్య జాతి నుంచి కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు చెప్తావా ఎప్పుడు పోతుంది అని అడగటం. అంటే చూడండి, జ్ఞానానికి విలువ లేకుండా, వాస్తవాలతో సంబంధం లేకుండా ఉపుసుకుపోక మాటలకి చర్చలకి తావిస్తున్నది బ్రాడ్ మీడియా. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటేనండి, ఇవాళ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మీడియా ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ టెలివిజన్ స్టేషన్స్ ఎనీమోర్. The world's biggest media organizations are YouTube, WhatsApp, social media, and Facebook. ఇవి they are influenced with no direction. ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చే టెలివిజన్ ఛానల్స్ ఉంటాయి అనుకుందాం. మీరు నాకు చెప్పండి రోజా గారు, మీ ఛానల్లో కానీ తెలుగు ఛానల్స్ వేటిల్లో అయినా కానీ సైన్స్ ఎడిటర్ అని ఎవరైనా ఉన్నారా? మా క్రైమ్ బ్యూరో చీఫ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తారు కొంతమందిని, లేదు మా పొలిటికల్ అఫైర్స్ కరెస్పాండెంట్ అని చెప్తూ ఉంటారు. కానీ మాకు సైన్స్ కరెస్పాండెంట్ ఉన్నారు, మాకు సైన్స్ ఎడిటర్ ఉన్నారు అని చెప్పలేదు కదండి. 18-20 ఛానల్స్ ఉన్నాయండి. ఈ కారణంగా చదువు తక్కువ ఉన్న దేశంలో 25% మందికి చదువు రాదు, మిగిలిన వారిలో 40% మంది ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదువు రాదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఈ అట్మాస్ఫియర్ లో జరుగుతున్న గందరగోళం అండి. అక్కడ స్టార్ట్ అయినది పరాకాష్ఠకి లాస్ట్ 2-3 డేస్ లో. ఇప్పుడు ఆ విజయవాడలో లావుపాటి డైటీషియన్ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గుకుంటూ ఛానల్లోకి వచ్చి నేను ఇమ్యునైజర్స్ ఇస్తున్నాను, నేను చెప్పింది మీరు వేసుకోండి అని ఆయన చెప్తున్నాడు. చేతికి తాయెత్తు కట్టుకుని హోమియో కరెక్ట్ అని చెప్పి హెర్బల్ టీస్ రికమెండ్ చేస్తూ వాట్సాప్ లో ఉన్న ఆయన నేను కెమికల్ ఇంజనీర్ అని నా పేరు చెప్పుకుని వీళ్ళిద్దరూ వీఆర్ ఛాలెంజింగ్ యూ అంటున్నారు. సైన్స్ ఛాలెంజ్లు టీవీలో జరుగుతాయండి. సైన్స్ ఛాలెంజ్లు 10,000 సంఖ్యలో సబ్జెక్ట్స్ ని తీసుకుని వారిని సెలెక్ట్ చేసుకుని ఆ రీసెర్చ్ ని ఎగ్జామిన్ చేసుకునేది. ప్రతిదానికి చిటికేస్తేనో కుస్తీ పోటీతోనో సైన్స్ గెలుస్తుంది అనుకోవటం ఇంకోటి. సో బాబు గారు అసలు థర్డ్ వేవ్ అనేది వస్తుందా రాదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు రాదండి? ఇప్పుడు కెమికల్ ఇంజనీర్ అంట అతను ఏం చెప్తున్నాడు, నేను సెప్టెంబర్ లో చెప్పాను, నేను అక్టోబర్ లో చెప్పాను సెకండ్ వేవ్ వస్తుంది అని, నా మాట ఎవరు వినలేదు అని. ఆయన మాట ఎవరు వింటారులేండి, కానీ అది వేరే విషయం. అసలు పాండమిక్స్ ఎపిడమిక్స్ లో వేవ్స్ వస్తాయి అని తెలుసు కదండి. ఇది ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటిది కాదు కదా. ఇప్పుడు కరోనా వైరస్లోనే ఇది మొదటిది కాదు కదా, ఇది 6దో 7దో. సో మీరు ప్రపంచ చరిత్ర చూసుకుంటే వేవ్స్ ద్వారా వచ్చి జనాలు లక్షల్లో చనిపోవటం అన్నది మనకి తెలుసండి. ఇది 2000 సంవత్సరాల మహమ్మారుల చరిత్ర చూసుకుంటే యూరోప్ లో ఒక కాలంలో దాదాపు 3వ వంతు యూరోప్ లో జనాభా ఖాళీ అయిపోయిన కారణాలు ఇవన్నీ వేవ్సేనండి. మళ్ళీ జ్యోతిష్యులను కూర్చోబెట్టుకుంటే వాళ్ళు తేదీలతో సహా చెప్తున్నారు. మే 15 కనొకడు, ఏప్రిల్ 20 కనొకడు, బెంగళూరులో పిల్లకాకు ఒకడు ఉన్నాడు, వాడేమో సెప్టెంబర్ అని, అందరూ తేదీలు మార్చుకుంటూ కూర్చుంటున్నారు. ఎపిడియమాలజిస్టులు అడగండి ప్రపంచవ్యాప్తంగా. I am delighted that you created a panel where I am not a qualified doctor, but I am a microbiologist, I am a sociologist, but you have experts. ఇప్పుడు గ్రహాలను చూసి ఎప్పుడు పోతుందా చెప్పు అనే చర్చల్లో మనం పెట్టినప్పుడు జనాల్ని గందరగోళాలు క్రియేట్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1899లో
భారతదేశం నుండి కుంభమేళా టైంలో వచ్చిన కొలెరా 25 సంవత్సరాల పాటు ప్రపంచమంతా విలయతాండవం చేసింది. ఇది 3 ఏళ్ళు 5 ఏళ్లలో పోయేది కాదండి. అందరికీ వ్యాక్సిన్ రావాలి. ఈ నాన్ సెన్స్ అసలు టెరబుల్ సజెషన్స్ ఏంటంటే వ్యాక్సిన్స్ విల్ నాట్ వర్క్ అని. ప్రజారోగ్య వ్యవస్థని వీళ్ళు నాశనం చేస్తున్నారు. మళ్ళీ మాట్లాడదాం బాబు గారు, మళ్ళీ మాట్లాడదాం. అయితే సునీత గారు, అంటే కరోనా సెకండ్ వేవ్ చూసేసాం, అమ్మయ్య అయిపోతోంది, ఇక కరోనా కేసులు కూడా తగ్గాయి, స్లోగా లాక్డౌన్ నుంచి కూడా మనం బయటకు వస్తూ ఉన్నాము అని ఊపిరి పీల్చుకునేటువంటి టైంలో థర్డ్ వేవ్ గురించి మనం కూడా డిస్కస్ చేసాం చాలాసార్లు, రాబోతోంది అని. అసలు రావడమే ఉధృత రూపంతో వస్తోంది. వైరస్ మామూలుగా కాదు, తన రూపాన్ని మార్చుకొని కబళించేయడానికి వస్తోంది అనేటువంటి వార్తలు విన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భయాందోళనకు లోనవుతున్నారు. అసలు ఈ కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అనడానికి పక్కా ఆధారాలు ఏంటండి? రోజా గారు, when we talk ఈ పాండమిక్స్ గురించి మాట్లాడితే ప్రెడిక్షన్ చేయడానికి we need certain ఇన్ఫర్మేషన్ లేకుండా ఊరికే ప్రెడిక్షన్స్ చేయడం తప్పు. దీనికి సైన్స్ అవసరం. ఇప్పుడు మనం చేసేది స్పెక్యులేషనా ప్రెడిక్షనా? ప్రెడిక్షన్ అంటే మనం సైన్స్ బేసిస్ మీద చేసుకొని ఇన్ఫర్మేషన్ చెప్పడం, నెంబర్స్ మీద క్యాల్కులేట్ చేసి ప్రెడిక్ట్ చేయడం. కానీ ఇప్పుడు మనకు జరిగేది ప్రెడిక్షన్ కాదు, స్పెక్యులేషన్. అంటే మనం ఊహాగానాలతోటి చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వేవ్ మనకు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసామనుకోండి, ఫస్ట్ వేవ్ లో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ద వేవ్ లాస్టెడ్ ఒక 10 నెలలు ఉన్నాయి. టోటల్ ఇన్ఫెక్షన్స్ చూస్తే ద సివియరిటీ పీక్ రావడానికి పీక్ తగ్గడానికి మొత్తం ఒక 10 నెలలు పట్టింది. తర్వాత 3 నెలలు ఇన్ఫెక్షన్స్ లేవు అని కాదు, లో లెవెల్లో ఉన్నాయి. సో ఆ లో లెవెల్లో మెయింటైన్ చేసి ఒక 3 నెలలు తర్వాత మళ్ళీ నెంబర్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఈ టైంలో చూస్తే మనం ఏం జరిగింది అనుకుంటే, ఇప్పుడు మార్చ్ లో మనకి ఫస్ట్ కేసెస్ స్టార్ట్ అయింది. బట్ రియల్ గా నెంబర్స్ చూస్తే పీక్ రావడానికి జూన్ జూలై వచ్చింది. బట్ తగ్గడానికి ప్రాబ్లీ ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు పట్టింది తగ్గడానికి. బట్ మళ్ళీ సెకండ్ వేవ్ పీక్ స్టార్ట్ అవ్వడానికి మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యింది. మనం గ్రహించింది మచ్ లేటర్. ఈ టైంలో ఏమైంది, మనము మన ప్రికాషనరీ మెషర్స్ అన్నది మర్చిపోయాం, పక్కన పెట్టేశాం. అది బీట్ పొలిటికల్ రీజన్స్ కానీ రిలీజియస్ రీజన్స్ కానీ అన్ని పక్కన పెట్టేశాం. ఎలక్షన్స్ కానీ కుంభమేళా కానీ అన్ని పక్కన పెట్టేసాం. మన పీక్ చాలా ఎక్కువైంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ ఎందుకు వచ్చింది అని చూస్తే గన, ఫస్ట్ వేవ్ లో మనకి సీరో సర్వేలెన్స్ డేటాను బట్టి అబౌట్ 40 to 50% ఆఫ్ ద పీపుల్ వర్ ఇన్ఫెక్టెడ్ అనుకుంటాం. నౌ ఇది ఎట్లా, ఇది కరెక్టా రాంగా అన్న దానికి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. అట్లీస్ట్ మనకి ఈ టెక్నిక్స్ ఉంటాయి మళ్ళీ ఎట్లా యాంటీబాడీస్ క్యాల్కులేట్ చేయడం. సో 100% రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, బట్ సమ్వేర్ అరౌండ్ 40% సీరో పాజిటివిటీ, అంటే అంతమందికి ఇమ్యూనిటీ వచ్చింది అనుకుంటాం. ఈ టైంలో మనకి ఈ లల్ ఉన్నప్పుడు బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ మనకి వ్యాక్సిన్స్ కన్నా బాగా ఇచ్చింటే హోప్ఫుల్లీ మనకి సెకండ్ వేవ్ వచ్చిండకపోవచ్చు, మనం ప్రికాషన్స్ తీసుకుని. ఇక్కడ మనం ప్రికాషన్స్ తీసుకోలేదు, వ్యాక్సిన్స్ ఇవ్వలేదు, హాస్పిటల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేకపోయాం. సో అన్ని కాంట్రిబ్యూట్ చేసాయి దీనికి. ఇప్పుడు మనకి థర్డ్ వేవ్ వస్తుందా లేదా పక్కన పెట్టేసి, వస్తే ఏం చేయాలి అన్న ప్రికాషన్స్, హౌ టు ప్రివెంట్ ఇట్ ఒకటి, మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలి అన్నది ఫోకస్ చేస్తే వి విల్ బి అట్ మచ్ బెటర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు చూడండి, డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత ఇంప్రూవ్ చేసుకోవాలా అని చెప్పేసి. సో దట్ ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే మనము ప్రిపేర్డ్ అయి ఉండాలి అని చెప్పేసి. అండ్ అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకోటి మనకి ఫస్ట్ వేవ్ టు సెకండ్ వేవ్ కు డిఫరెన్స్ వచ్చేసి మ్యూటేషన్స్ అనేది డెవలప్ అయినాయి. ఈ వైరస్ లో కొత్త స్ట్రెయిన్స్ వచ్చాయి, డెల్టా స్ట్రెయిన్. సో చాలా మందికి దీనికి ఇమ్యూనిటీ లేకపోయింది, వచ్చిన వాళ్ళకి కూడా కొందరు. సో
ఇట్లా కొత్త వైరల్ స్ట్రెయిన్ రాకముందే మనము వ్యాక్సిన్స్ ఇచ్చి కంటైన్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రెయిన్ కి సెకండ్ స్ట్రెయిన్ కి డెల్టా స్ట్రెయిన్ కి ఇంకో డిఫరెన్స్ వచ్చేసి R0 అన్నది చాలా ఎక్కువైంది. ఆర్ అదర్ ఇఫెక్టివ్ RE అంటాం, ఇఫెక్టివ్ రిప్రొడక్షన్ రేట్. R0 అన్నది విల్ బి క్యాల్కులేటెడ్. మనకి ఫస్ట్ పాండమిక్ లో మొదట్లో ఎవరికి ఇమ్యూనిటీ లేనప్పుడు R0 క్యాల్కులేట్ చేస్తాము. ఒకసారి ఇమ్యూనిటీ డెవలప్ అయినాక ఎఫెక్టివ్ రిప్రొడక్టివ్ రేట్ RE క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వేవ్ లో మనకి ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒకరికి పాజిటివ్ వస్తే బహుశా 3 4 స్ప్రెడ్ అవుతుంది. మరి సెకండ్ వేవ్ లో మనం చూస్తే ఒకరికి 10 మంది ఇంట్లో ఉంటే ఒకరికి పాజిటివ్ వస్తే ఆల్మోస్ట్ 10 మందికి వచ్చేస్తుంది. అంటే మన స్ప్రెడబిలిటీ వైరస్, కొత్త స్ట్రెయిన్ వైరస్ బాగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేశాయి. సో మనం థర్డ్ వేవ్ ప్రివెంట్ చేయాలంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, వ్యాక్సిన్స్ ఇవ్వాలి, సో దట్ యూ కెన్ ప్రివెంట్ ఫర్దర్ మ్యూటేషన్స్ టు డెవలప్. అంటే మనకు వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ రిప్లికేట్ అవుతుంటే కన్నా మనకు మ్యూటేషన్స్ డెవలప్ అవుతాయి. అవి ఎంత కర్టైల్ చేయగలిగితే అంత కర్టైల్ చేస్తే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూస్తే మనకు చాలా మందికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది. సీరో పాజిటివిటీ చూస్తే ప్రాబ్లీ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ మందికి వచ్చి ఉంటుంది బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ రెండు కలిపి చూస్తే మన ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఎక్కువ అయి ఉంటాయి. సో మనకి వ్యాక్సిన్స్ కనుక ఇవ్వగలిగితే థర్డ్ వేవ్ ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది, మనం ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే. రైట్ బాబు గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. ముందు విజయ్ గారితో మాట్లాడుతుంది. విజయ్ గారు, కరోనా విషయంలో క్లారిటీ అసలు దాదాపు ఎవరికి ఉండదేమో కూడా. ఎందుకంటే కరోనా అసలు మనల్ని ఏం చేస్తుందిలే అనుకుంటున్నటువంటి టైంలో అమెరికానే అతలాకుతలం చేసింది కరోనా. ఆ తర్వాత ఐరోపా దేశాలు పడినటువంటి కష్టాలు చూసాము. అండ్ మనల్ని మన వరకు రాదేమో అనుకున్నటువంటి, అండ్ మోరోవర్ ఫస్ట్ వేవ్ని మనం చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నాం అని చంకలు గుద్దుకుంటున్నటువంటి మన వాళ్ళందరికీ కూడా సెకండ్ వేవ్ చుక్కలు చూపించేసింది. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో కేంద్ర పెద్దలు ఇస్తున్నటువంటి వార్నింగ్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ, మీరు ఫస్ట్ లోనే చెప్పారు, ఇదిగో పులి అంటే అదిగో తోకని. నిజంగా యథార్థంగా ఈ రోజు చదువుకున్న వాళ్ళు కూడా జ్యోతిష్యుల్లాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా బాధాకరం. సరే, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ICMR కానీ, DCGA కానీ ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే అది కొంత మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొంత కేర్ఫుల్ గా ఉండడానికి చెప్తున్నారు. కానీ కొంతమంది మేధావులు, ఆనాకోలు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం వల్ల ఇవాళ ప్రజల్లో ఒక భయాందోళన తయారయ్యే ప్రమాదం. మనము ప్రజల్ని మీడియా ద్వారా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన పద్ధతులు చెప్పే అవసరం ఉంది, కానీ భయపెట్టించే అవసరం లేదు. దానివల్ల ప్యానిక్ అయి ఇంకా బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా కూడా ఇప్పుడు మనం చిన్నప్పుడు మీరు వినుంటారు స్కైలాబ్ అనే మాట. నేను చిన్నప్పుడు స్కైలాబ్ మాట విన్నప్పుడు మా గ్రామాలలో కానీ సిటీలలో అందరూ ఇళ్లను, ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకొని తిని తాగి ఒక 10 రోజులు భయాందోళనలో ఉండిపోయారు. అలాంటి పరిస్థితి స్కైలాబ్ వచ్చిన తర్వాత ఏమైందండి? ఎక్కడో పడిపోయింది, అక్కడ ఏమీ డ్యామేజ్ కాలేదు. అలాగే ఈ రోజు ఎవరన్నా ఏమంటున్నారు, రేపు థర్డ్ వేవ్ వస్తుంది, ఇంట్లో ఒకరు చనిపోతారు, ప్రతి ఇంట్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఇవన్నీ మాటలు విచిత్రంగా ఉన్నాయండి. అసలు వేవ్స్ అన్నట్టు ఉంటాయండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కొన్ని లక్షల వైరస్లు మన చుట్టూ తిరుగుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద వైరస్లు సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అండి, మనకు తెలియదు, మనలో వచ్చి పోతూ ఉంటాయి. సపోజ్ ఈ కోవిడ్-19 అనే వైరస్ మాత్రం డెఫినెట్లీ వెరులెంట్ గా ఉంది, సూపర్ స్ప్రెడర్ గా ఉంది. వి యాక్సెప్ట్ ఇట్. 1:6 నుంచి 1:15 రేషియో వరకు మనకి ఇన్ఫెక్ట్ చేస్తుంది. మనకు ఫస్ట్ వేవ్ లో రాకముందు December 1931 నాడు ఎప్పుడైతే వైరస్ బయటపడ్డదో వుహాన్ సిటీలో, అప్పుడే WHO కానీ వరల్డ్ వైజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ వుహాన్ సిటీ టు డిఫరెంట్ సిటీస్ కి స్టాప్ చేసి ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చేది కాదు. అక్కడ ఇగ్నోరెన్స్ వల్ల ఇది ఇటలీ, న్యూయార్క్, UK కి స్ప్రెడ్ అవడం, మన దగ్గరికి ఆ మధ్య కాలంలో NRIs రావడం, తద్వారా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత ఏమైంది, ఫస్ట్ వేవ్ లో మనం సక్రమంగా లాక్డౌన్ పెట్టుకున్నాం కాబట్టి సమృద్ధిగా కంట్రోల్ చేయగలిగాం. విత్ ఇన్ 8 months లో దాన్ని కంప్లీట్ కనీసం 10,000 కేసెస్ బిలో తీసుకురాగలిగాం. అక్టోబర్, నవంబర్ లో మనకు కరోనా టైం ఇచ్చిందండి. ప్లీజ్
టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయండి, ట్రీట్మెంట్ కాదు. ట్రీట్మెంట్ లో ఆలోపతి వాళ్ళు ఇప్పటికే విజయం సాధించినారు. 8% డెత్ రేట్ ని 0.5% తీసుకొచ్చినారు. మనకు కావాల్సింది టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్. సిసిఎంబి చెప్పిందండి 53% కేసెస్ ఇండియాలో ఇన్ఫెక్ట్ అయినారని, అంటే దాదాపుగా 75 కోట్ల మంది ఇన్ఫెక్ట్ అయినారు చెప్పారు. కానీ చేసింది 25 కోట్ల మందికి టెస్ట్, పాజిటివ్ కనబడ్డది వాళ్ళు చూపెట్టేది 3.5 కోట్లు. అసలు ఇది ఏ టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయకపోవటం వల్ల మేజర్ గా ఏసిమ్టమాటిక్ అంటే లక్షణాలు లేని కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ సెకండ్ వేవ్ రావడానికి ఒక కారణం. రెండో కారణం మనం గత 6 నెలల్లో వ్యాక్సినేషన్ చేసుకోకపోవడం, అది రెండో కారణం. మూడో కారణం మనకు ముంబైలో జనవరి ఫిబ్రవరిలో 30 నుంచి 60 వేల కేసులు పెరిగినప్పుడు అది కొత్త మ్యూటెంట్, కొత్త స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్, కొత్త న్యూ స్ట్రెయిన్ అని అనుకున్నప్పుడు అప్పుడే ఇండియా లాక్డౌన్ చేసి ఉంటే తప్పకుండా ఈ విపత్తు వచ్చేది కాదు, మనకు సెకండ్ వేవ్ వచ్చేది కాదు. అప్పుడే కనీసం మహారాష్ట్ర నుంచి ట్రావెలర్స్ ని వేరే స్టేట్స్ రానియకుండా చేసి ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చేది కాదు. సో థర్డ్ అది జనవరి ఫిబ్రవరిలో మనకు కుంభమేళాలు, పబ్లిక్ మీటింగ్స్, పబ్బులు, క్లబ్బులు, స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు. సో దానివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. గత 1 year లో మేము పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఏం చూడలేదు. సడన్ గా ఫిబ్రవరి మార్చిలో పిల్లల్లో ఇన్ఫెక్షన్ చూసినాం బికాస్ ఆఫ్ ద క్రాస్ ఇన్ఫెక్షన్. సో ఈ 4 కారణాల వల్ల వేవ్ అన్నది సెకండ్ వేవ్ వచ్చింది. అంటే ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికే థర్డ్ వేవ్ గురించి ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? హెచ్చరికలు వేరు, అంటే ఎడ్యుకేట్ చేయడం వేరు మేడం. హెచ్చరిక కూడా మితిమీరి చేయటం వల్ల కూడా అది ఇంకొక పానిక్ స్టేట్ తీసుకుపోతుంది, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. నేను అదే అన్నట్టున్నా, స్కైలాబ్ విషయం మనకి ఎగ్జాంపుల్ కదా. మన ప్రపంచానికి ఎన్నో వచ్చినాయి. మొన్న ఏదో పడిపోతుంది అది ఇది అని చెప్పేసి కంగారు పెట్టారు, ఎక్కడ అది పోయి సముద్రంలో పడిపోయింది. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి భయాందోళనలు క్రియేట్ చేసే ముందు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమన్నా మాట్లాడగలుగుతారా? సైన్స్ మనం తెలుసుకునేది ఏంటంటే మెథడాలజీ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ అంటాం. అది లేకుండా మీడియాలో మేము ఫేమస్ అవ్వాలని ఇష్టం వచ్చినట్టు మీడియాలోకి వచ్చి మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం పద్ధతి కాదు. మీరు ఎడ్యుకేట్ చేయండి ప్రజల్ని. మనం చెప్పాల్సిన బాధ్యత, గవర్నమెంట్ కు చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే రేపు థర్డ్ వేవ్ లో పిల్లలకి ఇన్ఫెక్ట్ కావచ్చు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెంటిలేటర్స్ అవసరం ఉంటుంది, పెడాటిక్ వెంటిలేటర్స్ అవసరం ఉంటుంది, పెడాటిక్ డ్రగ్స్ అవసరం ఉంటుంది, ఎన్ఐవి సిస్టమ్స్ అవసరం ఉంటుంది, పెడాటిక్ కేర్ అవసరం ఉంటుంది అని చెప్పండి. కానీ ఊరికే ఇంటింటికి ఒకరు చనిపోతారు, ప్రళయం సృష్టిస్తుంది, ప్రతి ఇంట్లో ఆక్సిజన్ కావాలి, ఈ రెమ్డెసివిర్ పని చేయట్లేదని ఎవరు చెప్పారండి? ప్రోటోకాల్లో లిమిట్ యూజ్ కింద చేసేదన్నా అది బ్యాండ్ డ్రగ్ కాదు. దాని గురించి కూడా నెగిటివ్ మాట్లాడడం మొదలెడుతున్నారు. అంటే ఇంకా ఏది కూడా అంటే స్టెరాయిడ్ నెగిటివ్, అంటే స్టెరాయిడ్ కాకపోతే ఇంకే ఆల్టర్నేట్ డ్రగ్ ఉంది మనుషులను బతికేయడానికి? హిపారిన్ తప్ప ఇంకే ఆల్టర్నేట్ డ్రగ్ ఉంది? తెలియక మాట్లాడే బదులు తెలుసుకుని మాట్లాడాలి, లేకపోతే మాట్లాడవద్దు. థర్డ్ వేవ్ గ్రేట్ టెర్రర్ ఏంటి అని అంటే చిన్న పిల్లల పైన ఇది ఎఫెక్ట్ చూపించబోతోంది అనేది పేరెంట్స్లో ఎస్పెషల్లీ చాలా మోస్ట్ వరింగ్ థింగ్ ఇది. దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మిగిలింది చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళపైన డెఫినెట్గా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అసలు అలాంటిది ఏమి ఉండదని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్లకు మీరు సజెషన్ అనుకోండి లేకపోతే సూచన అనుకోండి, ఏం చెప్తారు? అంటే వైరస్ డెవలప్మెంట్ మ్యూటేషన్స్ అన్నవండి ఒక 3000 యూనిట్స్ ఉన్నాయి, జెనెటిక్ యూనిట్స్. దాంట్లో అంటే ఒక క్వింటిలియన్ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్. వాటిల్లో చాలా వరకు చచ్చిపోతాయి, దే వోంట్ సర్వైవ్ ద న్యూ వైరస్ మ్యూటెంట్స్ ఆర్ వెరైటీస్. కానీ మనం చూసుకుంటే వాటిల్లో 3-4 మైట్ సర్వైవ్ అండ్ మైట్ హ్యావ్ ద కెపాసిటీ టు ఇన్ఫెక్ట్ ఈవెన్ చిల్డ్రన్. ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. కానీ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా దిస్ ఈజ్ ఇన్ ది ఏరియా ఆఫ్ స్పెక్యులేషన్ అండి. మనం కొన్ని వేరియంట్స్ని చూసాం, 3-4 వేరియంట్స్ ఆర్ అరౌండ్. ఈ టీవీలో చెప్పి అందరినీ బెదిరిస్తున్నట్టుగా వ్యాక్సిన్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ అని ఈ నాన్ సెన్స్ అంతా ఎవరు విని భయపడాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు కొన్ని కోట్ల మంది వైరస్కి గురయ్యి వాళ్ళందరూ బయటకు వచ్చారండి. మనం మాట్లాడుకుంటుంది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళి హాస్పిటల్లో చేరి ఇక బతకడు అనుకున్న వాళ్ళకి అయినా కూడా బతికించాలని డాక్టర్లు ట్రై చేసి 2-3 వారాలు తర్వాత కొంతమంది విషయంలో చేతులు ఎత్తేయటం. బట్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఎలైవ్.
ఈ చావు కబుర్లు పట్టుకుంటే అందరూ మనల్ని వింటారు అన్న ఒక స్కేర్ మాంగరింగ్ స్కాండల్లెస్ యాటిట్యూడ్ తో మొదలు పెట్టారండి. ఇప్పుడు ఫర్ షూర్ అండి దేర్ విల్ బి మెనీ వేవ్స్. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఆల్ పాండమిక్స్. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్టడీ చేసి స్పెషలిస్టులు ఉన్నారు, వైరాలజిస్టులు ఉన్నారు, మైక్రోబయాలజిస్టులు ఉన్నారు. ఇది మొదటిది కాదు, ఒక వేవ్ తో అయిపోయేది ఏమి కాదు. దిస్ విల్ కంటిన్యూ అండి. నేను బిగినింగ్ లో మీతో అన్న మాటేనండి, మనం ఎటువంటి కల్చరల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసామంటే పేషెంట్ బిహేవియర్ కానీ కామన్ పర్సన్స్ పర్సెప్షన్స్ కానీ గందరగోళానికి గురైపోయినాయండి. 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. మాస్క్ వేసుకోవాలి. నీ మాస్క్ వేసుకుంటే ఏం పనికి వస్తుంది, పుల్లటి మజ్జిగ తాగు అని ఒక ఆయన వచ్చి చెప్పాడు. తెలుగు మీడియా వాళ్ళందరూ ఆయన తీసుకుని ఈయన నోబెల్ ప్రైజ్ కి ఈయన నామినేట్ చేశారు. అమెరికాలో చాలా ధనికుడు, $1000 కోట్ల వ్యాపారం ఉంది ఈయనకి, ఈయన మామూలు మనిషి కాదు అంటే టీవీ ఛానల్స్ వాళ్ళందరూ పొలోం అని లైన్ కట్టుకుని ఆయనతో మాట్లాడారు. ఈ మాస్క్ సైజ్ ఎంత, దీంట్లో ఉన్న పోర్స్ సైజ్ ఎంత, వైరస్ సైజ్ ఎంత, కాబట్టి ఇదేం పనికిరాదు, పుల్లటి మజ్జిగ తాగండిరా అని చెప్పాడు ఆయన. ఆయనకి మజ్జిగ వ్యాపారం ఉందండి. ఆయనకి నోబెల్ ప్రైజ్ నామినేషన్ అన్నది దీనికి జరగలేదు, సైన్స్ కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన శాంతి కోసం ఆయన నామినేట్ చేయించుకున్నాడేమో. ఇప్పుడు నామినేషన్ నేను మీకు చేయొచ్చు, మీరు నాకు చేయొచ్చు అండి. రాలేదుగా 9 సార్లు నామినేట్ అయితే అది గొప్పనా, రాలేదన్నది విషయం. 10th క్లాస్ 9 సార్లు పరీక్ష రాశానంటే గొప్పనా, పాస్ అయినప్పుడు చెప్పాలి ఇంత అని. ఇట్లాంటి మాటలండి. మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆయన సైంటిస్ట్, ఈజ్ పిహెచ్డి, ఆయన అమెరికాలో పిహెచ్డి చేశారు. ఆయన ఏమన్నారు, ఈ మాస్క్ అంత ముఖ్యం కాదు అన్నారు. అరే మాస్క్ కి 3 లేయర్స్ ఉంటాయి. మధ్యలో ఉన్న లేయర్ ఫిల్టర్ గా ఉంటుంది, బయట లేయరు ఎదుటివారి ఉమ్ము కానీ ఆ డ్రాప్లెట్స్ కానీ రాకుండా చేస్తుంది, లోపల ఉన్నది మన నోటి నుండి వెళ్ళేది వేరే వాళ్ళకి వెళ్లకుండా చేస్తుంది. ఇట్స్ ఎ బ్యారియర్. సోషల్ డిస్టెన్స్ అవసరమే లేకపో అన్నాడు ఆనందయ్య చట్నీ అమ్ముకుంటూ. ఆనందయ్య చట్నీకి మాస్క్ అక్కర్లేదు, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదు అని గట్టిగా చెప్పి కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చిన తరువాత కూడా వాటిని ఉల్లంఘిస్తూ కొన్ని వేల మందిని తన మీటింగ్ కి, తన డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుట్ర పని అందరినీ రప్పించాడు. సైంటిస్టులు ఏం చెప్తున్నారు, డిస్టెన్స్ పెట్టుకోండి రా, మెయింటైన్ చేయండి రా అని చెప్తున్నారు, మాస్క్ వేసుకోమంటున్నారు. వీళ్ళు కాదు అని అన్నారు. హే దీంతంతా ఏంటి, అసలు నీ వంటింట్లోనే ఉంది అంతా సొల్యూషన్ అని విజయవాడ మోటు కీటో డాక్టర్ చెప్తున్నాడు. ఆయన డాక్టర్ కాదులేండి, అకౌంటెంట్. అంటే బరువు తగ్గుతాను నేను, తగ్గిస్తాను నీకు అని చెప్పినా బరువు తగ్గలేదేంటని ఎవరు అడగట్లేదు. మళ్ళీ ఈయనేం చేశాడు, WHO నాకు వెల్నెస్ స్పీకర్ గా నాకు అథారిటీ ఇచ్చింది అని ఒక ఆయుధం పట్టుకుని తిరిగాడు అన్ని చోట్ల. నాకు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి ఉంది, నాకు WHO నుంచి ఉంది. ఏంటది, 15 నిమిషాల పాటు వెబ్సైట్ లో మనం ఒక 10 పారాగ్రాఫ్లు చదివి 10 ఆన్సర్లు చెప్తే 15 నిమిషాలు వినండి. తెలివైన వాడైతే 5 నిమిషాల్లో చేస్తాను. ఈ 10 ఆన్సర్లు చెప్పంగానే యు ఆర్ ఎ వెల్నెస్ స్పీకర్ అని ఒక కాగితం ఇస్తారు. ఇది పట్టుకుని ఇది నా అథెంటిక్ ఫార్ములా, ఐఎమ్ అంటే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ లేకపోతే సునీతా రెడ్డి గారితో కానీ నేను ఈక్వల్, నాకు WHO నాకు ఇది ఇచ్చింది చూసుకో అంటే వీళ్ళు 30 ఏళ్ల పాటు కష్టపడి వేల మందిని రీసెర్చ్ చేసింది ఇది ఒకటే అయిపోయింది. దానికి తోడు వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న ఆయుర్వేదమే కారణం, అసలు మన ఆయుర్వేదాన్ని కొట్టిందే లేదు అని చెప్పుకుంటున్నాం. ఒకటే విషయం చెప్తానండి, ఇది ఎవరిని గిల్లటానికి కాదు, కానీ మీరు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అని అంటే MBBS కోర్స్కి తెలుగు రాష్ట్రాల్లో 84% కంటే తక్కువ వస్తే మీకు సీట్ రాదు. ఓపెన్ కేటగిరీలో 84% కంటే తక్కువ వస్తే సీట్ రాదు. 17% వచ్చినా అలోపతిలో సీట్ వస్తుంది. 100కి 17 వస్తే మీకు సీట్ వస్తుంది. వీళ్ళు ఒకటా, రీసెర్చ్ చేయకపోయినా అదొకటేనా? ఎందుకంటే ఋషులు గడ్డాలు పెంచుకుని చెప్పారు కాబట్టి కరెక్టా? దేనికైనా గీటు రాయి రీసెర్చ్ మ్యాప్. ఈ రీసెర్చ్ అన్న పదాన్ని వదిలేసి వంటింటి మెంతులు తింటే పోతుందని మెంటల్ మాటలు మాట్లాడుతున్నాడండి. మెంతులు తింటే మీ కరోనా అయిపోతుందండి. మెంతులు, నువ్వులు, అవిసె గింజలు అరే పండక్కి తినండి, చాలా రుచిగా ఉంటాయి. తెలుగు వంటలు చాలా బాగుంటాయి. ఆవకాయ బాగుంటుందని కంటూ వేసుకుంటాడండి, వాడైనా నోట్లో వేసుకుని తినాలి అంతే. ఇప్పుడు
ఇట్లాంటి ఫాల్తూ మాటలు జర్నలిస్టులనే అంటానండి నేను. దే ఆర్ ల్యాకింగ్ ద డిస్క్రిషన్. నా ఛానల్లో, నా స్టూడియోలో, నా షోలో నేను ఎవరిని కూర్చోబెడతాను? వారిని కూర్చోబెట్టిన కారణంగా నా షో ప్రెస్టీజ్ ఏమవుతుంది అని ఆలోచించకుండా ఎంతమంది చూస్తారు, ఎంతమందిని నేను భయపెట్టాలి అని ఆలోచించుకుని ప్లాన్ వేసి కుట్ర చేసి ప్రజల మీద దాడి చేయటమే. ద కాన్సిక్వెన్స్ ఈజ్ వాట్ ఐఎమ్ వరీడ్. ఓకే. భారతదేశ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఈ నాన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఒకటే. ఓకే బాబు గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. రైట్, సునీత రెడ్డి గారు, అంటే ఒక వైరస్ అనేది మ్యూటేట్ అవ్వడం అనేది దాని లక్షణం. సో ఈ రకంగా వైరస్ మ్యూటేట్ అవుతూ ఉన్నటువంటి తరుణంలో మనము ఇప్పటి వరకు వేసుకున్నటువంటి వ్యాక్సిన్లు మరి థర్డ్ వేవ్కి ఏ రకంగా వాటి ఎఫికసీ ఎంతవరకు ఉంటుంది, ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. రోజా గారు, లెట్ మీ ఆన్సర్ బోత్ యువర్ క్వశ్చన్స్. ఒకటి, పిల్లలకి ఏమన్నా థర్డ్ వేవ్ లో ప్రాబ్లం అవుతుందా? ఫస్ట్ వేవ్ లో చూస్తే పిల్లలకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఎంతమంది పిల్లలు అఫెక్ట్ అయ్యారు కోవిడ్ తో అని చూస్తే ప్రాబబ్లీ బిట్వీన్ 4 and 10%. సెకండ్ వేవ్ లో చూస్తే నెంబర్స్ ఎక్కువైనాయి. సో నెంబర్స్ ఎక్కువైనా కానీ పర్సంటేజ్ చూస్తే సేమ్ 4 to 10%. అందుకంటే నెంబర్స్ కాకపోతే సెకండ్ వేవ్ లో ఓవరాల్ నెంబర్స్ ఎక్కువ అయినాయి. సో మనకి మీడియాలో ఏం చెప్తారు, 8,000 మంది పిల్లలకి వచ్చేసింది జబ్బు. అట్లా నెంబర్స్ చూస్తే నెంబర్స్ ఎక్కువైనాయి, కానీ పర్సంటేజ్ చూస్తే అదే పర్సంటేజ్ లోనే ఉన్నారు. ఇంకొకటి ఏంటి, 95% పిల్లలకి ఏసిమ్టమాటిక్ స్టేజ్ లో కూడా ఉన్నారు. మెజారిటీ పిల్లలు, డిపెండ్స్ ఏ ఊర్లో అన్న దాన్ని బట్టి, బట్ మెజారిటీ పిల్లలకి ఏసిమ్టమాటిక్ కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయి. పిల్లలకి ఇంకొకటి ఏంటంటే, ఈ వైరస్ వచ్చేసి మనకి బాడీలో ఏస్ రిసెప్టర్ అని ఉంటది. ACE2 రిసెప్టర్ కి అతుక్కొని ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. పెద్దవాళ్ళలో చూస్తే ఈ రిసెప్టర్ అన్నది లంగ్స్ లో ఎక్కువ ఉంటది, అందుకు లంగ్స్ లో డ్యామేజ్ జరుగుతుంది. కానీ పిల్లలకి లంగ్స్ లో ఈ రిసెప్టర్ అన్నది ఉండదు, అందుకే పిల్లలకి మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటది. కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా స్ప్రెడ్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ముక్కులో ఎక్కువ వైరల్ రిప్లికేషన్ ఉంటుంది. లంగ్స్ లోకి వెళ్ళకపోయినా కానీ స్ప్రెడ్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటది పిల్లల దగ్గర నుంచి. సో అందుకు పిల్లలకి రాకుండా ఉండేదానికి, వాళ్ళకి సివియర్ ఇల్నెస్ రాకపోయినా కానీ స్ప్రెడ్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి చాలా స్మాల్ నెంబర్స్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని డెవలప్ అవుతుంది, MISC అంటారు. ఓకే, అది చాలా కొంతమందికి 2 నుంచి 6 వారాల తర్వాత వస్తుంది. ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తర్వాత వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. అది కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, ట్రీట్మెంట్ కి బాగా రెస్పాన్స్ ఉంటుంది. సో ఈ కండిషన్ ఒకటి గ్రహించడం పిల్లలు చూసుకునే డాక్టర్స్ అందరు బాగా అవగాహన ఉండాలి. సో దట్ ఒకవేళ అట్లా ప్రాబ్లం వచ్చినా ట్రీట్ చేస్తే పిల్లలకు బాగా అవుతుంది. సో అది పిల్లల ఇష్యూ అండి. సో థర్డ్ వేవ్ లో ఎట్లా ఉంటుంది ప్రెడిక్షన్, అగైన్ వి డోంట్ నో. బట్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూస్తే పిల్లలకి ఫస్ట్ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్, పర్సంటేజ్ సేమ్ పర్సంటేజ్ ఫ్రమ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కి తేడా లేదు. వాచ్ అవుట్ ఫర్ కాంప్లికేషన్స్ ఏమనంటే MISC అట్లా ప్రాబ్లమ్స్ డెవలప్ అయితే అవి రెస్పాన్స్ అయ్యేదానికి మనం రెడీగా ఉండాలి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉండాలి. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్స్ పనిచేస్తాయా లేదా? ఈ వ్యాక్సిన్స్ అన్నవి వైరస్ లో స్పైక్ ప్రోటీన్ మీద ఎఫెక్ట్ మీద పనిచేస్తాయి. ఎందుకంటే ఆ స్పైక్ ప్రోటీన్ లోనే మనకి ఎక్కువ డిసీజ్ సివియరిటీ వచ్చేదానికి కారణం ఉండే ప్రాపర్టీ ఉంటది. సో ఈ స్పైక్ ప్రోటీన్ కి అటాచ్ అయ్యి వ్యాక్సిన్ వైరస్ ని మల్టిప్లై కాకుండా చేస్తుంది. ఒకవేళ ఆ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్ లో ఎక్కడ ఇది వ్యాక్సిన్ అయితే బైండ్ చేస్తుందో అక్కడ మ్యూటేషన్స్ డెవలప్ అయితే ఆ వ్యాక్సిన్ పనిచేయకోకుండా పోయేదానికి ఆస్కారం ఉంది.
ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న స్ట్రెయిన్ చూస్తే మన కోవిషీల్డ్ యాక్చువల్గా సరిగ్గా పనిచేయదు. వెరస్ డెల్టా వేరియంట్ లో కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ ఇంకా మనకి ఇంకా డేటా బయటకు రాలేదు, కానీ కోవిషీల్డ్ బాగానే పనిచేస్తుంది. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ పని చేయదు అని మనకు తెలియదు. కోవిషీల్డ్ అయితే డెఫినెట్ గా పనిచేస్తుంది అని తెలుసు. మిగిలింది కోవాక్సిన్ కూడా ఐ థింక్ డేటా వస్తుంది దట్ ఇట్స్ వర్కింగ్. స్పట్నిక్ ఇంకా డేటా రావాలి, ఇంకా రాలేదు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ గురించి కూడా ఇంకా మనకు డేటా రావాలి, బట్ ఆ వ్యాక్సిన్స్ మన దగ్గర లేవు కాబట్టి లెట్స్ నాట్ వరీ అబౌట్ దట్. సో ఆ స్పైక్ ప్రోటీన్ లో ఈ వ్యాక్సిన్స్ బైండ్ అయ్యే చోట ఏమైనా చేంజెస్ వస్తే పాసిబిలిటీ ఉంది వ్యాక్సిన్స్ పని చేయకపోవడానికి ఫ్యూచర్ లో. ఇప్పుడైతే పని చేస్తున్నాయి, విచ్ ఇస్ వై మనకి డాక్టర్ విజయ్ భాస్కర్ చెప్పినట్లు మనకి జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. ఇన్సకాగ్ అంటే మన గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ కన్సోర్షన్ ఆఫ్ ల్యాబ్స్ అన్నమాట. ముందు 10 ల్యాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఐ థింక్ ఇంకా ఒక 17 ల్యాబ్స్ యాడ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇప్పుడు ఆల్రెడీ 10 యాడ్ చేశారు, దే ఆర్ గోయింగ్ టు యాడ్ 7 మోర్. సో ఈ ల్యాబ్స్ లో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఎట్లా మ్యూటేషన్స్ డెవలప్ అవుతున్నాయో మనం కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఏమొస్తుందో అన్నది ముందే ప్రెడిక్ట్ చేసుకోగలిగి ఈ వ్యాక్సిన్ స్టడీస్ కూడా రోబస్ట్ గా మళ్ళీ రెగ్యులర్ గా చేసుకుంటూ పోతూ ఉంటే గానీ మనకి ఈ ఆన్సర్ 100% రాదండి. బట్ రైట్ నౌ యు నో ఇట్స్ వర్కింగ్ ఫర్ ద డెల్టా. ఓకే, విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు కేంద్రం కూడా వ్యాక్సినేషన్ పైన వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యాక్సిన్ కొరతకు సంబంధించి కానీ వ్యాక్సిన్ అవైలబిలిటీకి సంబంధించి కానీ ఒక ఉన్నటువంటి గందరగోళం కూడా చాలా మటుకు క్లియర్ అయిపోయింది. మిగతా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతోంది. అండ్ రోజుకి 1 కోటి మందికి వ్యాక్సినేషన్ చేస్తాము అని ఒక పక్క చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఇంకొక వైపు ఏం వినిపిస్తోంది అని అంటే అసలు ఇప్పుడు మనం చేయించుకునేటువంటి వ్యాక్సిన్ ఎఫికసీ ఎఫెక్టివ్నెస్ అంతగా ఉండదు, ఎందుకంటే రాబోయే వైరస్ ఇంకా ఉధృతంగా ఉంటుంది 3rd వేవ్ లో అనేది. మేడం 2 పాయింట్స్ మేడం. ఒకటి, ఏదైతే స్పీడప్ అయ్యారో వ్యాక్సినేషన్ కోసం ఇతరత్ర కంట్రీస్ ఎప్పుడో స్పీడప్ అయి అడ్వాన్స్ గా వాళ్ళకున్న పాపులేషన్ కి 4 రెట్లు డోసెస్ దగ్గరగా ఉన్నారు. మన గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, పార్టీ పరంగా నేను మాట్లాడదలుచుకోలే, ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఫస్ట్ వేవ్ దాటిన తర్వాత విజయోత్సవాలు జరుపుకున్నాడు తప్ప టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయడం, వ్యాక్సినేషన్ కావాల్సినంత వ్యాక్సినేషన్ మొదలు మన వాళ్ళకి ఇచ్చి తర్వాత వేరే కంట్రీస్ కు దానం చేయడం అన్నది బేసిక్ జాగ్రత్తగా తీసుకోవడం వలన ఇప్పుడు ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే వ్యాక్సిన్ లేకపోవటం వలన ఇప్పుడు హార్డ్లీ 25 to 26 crore వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కంట్రీస్ 6 డోసెస్ రెడీ పెట్టుకున్నారు ఫ్యూచర్ కోసం. అంటే మనకు 137 కోట్ల మందికి ఇవ్వాలంటే 270 కోట్ల డోసెస్ అవసరం, కానీ ఇప్పటివరకు ఇచ్చింది మనం 25 కోట్ల మందికి. దీనివల్ల ప్రైమ్ మినిస్టర్ కు చెడ్డ పేరు ఈ మధ్యలో 1 month 2 months నుంచి నెగిటివ్ నేమ్ రావటం వల్ల ఇప్పటికిప్పుడు తొందరగా ఎమర్జెన్సీ అప్రూవల్స్ ఇవ్వడం, కోవాక్సిన్ ని ఆఫ్కిన్స్ కంపెనీకి ఇచ్చేసి ఇంకొక 10 lakhs డోసెస్ ప్రొడక్షన్ పర్ డే పెంచడం, కోవిషీల్డ్ కూడా రిక్వెస్ట్ చేసి ఇంకొక 10 lakhs డోసెస్ పర్ డే పెంచడం, స్పుట్నిక్ వి వ్యాక్సిన్ కు ఎమర్జెన్సీ అప్రూవల్ ఇచ్చి రెడ్డి ల్యాబ్స్ ద్వారా వాళ్ళు ఇప్పుడు 3rd ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని ఇవ్వబోతున్నారు. అంతే కూడా వితౌట్ ఎనీ క్లినికల్ ట్రయల్స్ ఇన్ ఇండియా, WHO రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ వ్యాక్సిన్ కాబట్టి ఇమ్మీడియట్లీ అప్రూవల్ ఇచ్చి కనీసం రోజుకు ఒక 50 లక్షల డోసులు పర్ డే ప్రజలకు ఇవ్వగలిగితే షార్ట్ టైమ్ లో మనం కనీసం 70% మన దగ్గర వ్యక్తులకు ఈ ఇమ్యునేషన్ చేయగలిగితే తద్వారా హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా 100% సేఫ్టీ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా అభినందనీయం. అంతేకాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత, ఆపోజిషన్ పార్టీస్ నుంచి వ్యతిరేకత రావటం వల్ల మళ్ళీ ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇస్తాము 75%, 25% మాత్రం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఇస్తామంటాం కూడా. ఇవన్నీ ఒకరు అడిగితే గానీ చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఆలోచిస్తుందంటే దాని వెనకాల సైంటిఫిక్ పర్సన్స్ ఎంత యాక్టివ్ గా ఉన్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, మీరు అన్నది ఇప్పుడు ఉన్న మన వ్యాక్సిన్స్ ధర్మిల ఇదివరకు ఎబోలా వైరస్ కానీ ఇతరత్ర వైరస్లకు ఇచ్చిన వ్యాక్సిన్స్ లో కొంచెం జీనోమ్ స్టడీ వేరియేషన్ లో తయారు చేయబడింది. ఇది mRNA అనుకోండి, అడినో వైరస్ అనుకోండి, ఇన్యాక్టివేటెడ్ వైరస్ అనుకోండి, లేకపోతే ప్రోటీన్ వైరస్ అనుకోండి, ద్వారా తయారయ్యే ఒక వ్యాక్సిన్ అండి. ఇది
మనకు కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని కంపెనీస్ దే ఆర్ సేయింగ్ దట్ ఎనీ న్యూ మ్యూటేషన్, సపోజ్ డెల్టా వైరస్ కానీ, చాలా కంపెనీస్ వ్యాక్సిన్స్ అవుట్ ట్రేడ్ గా చెప్పేస్తున్నాయి డెల్టా వైరస్ కూడా మేము తప్పకుండా ఇది యాక్టివ్, ఇట్ విల్ కిల్ ద వైరస్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో నో డౌట్ ఇప్పుడు మనకు ఈ వ్యాక్సిన్ ఒకటి తయారు చేయాలంటే మినిమం 18 నెలల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో విత్ ఇన్ ఆల్మోస్ట్ 12 months లోపల మనకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో వీళ్ళు తయారు చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి 8 వ్యాక్సిన్స్ ఎమర్జెన్సీ అప్రూవల్, కంప్లీట్ అప్రూవల్ లో వచ్చినాయి. 5 వ్యాక్సిన్స్ టోటల్లీ రిజెక్ట్ అయినాయి. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత కేర్ఫుల్ గా వ్యాక్సిన్స్ ని తయారు చేయడం జరుగుతుంది, ఎంత కేర్ఫుల్ గా దాని సైడ్ ఎఫెక్ట్స్ మినిమం ఉన్నాయి, టాక్సిటీస్ తక్కువగా ఉన్నాయి, ఎఫికేసీ బాగున్నాయి. కొన్ని కంపెనీస్ 70 to 80 ఉంటే కొన్ని కంపెనీస్ 94% ఎఫికేసీ ఉన్నాయి. కాబట్టే మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. నో డౌట్ వీ హ్యావ్ టు బిలీవ్ సంథింగ్. సైన్స్ ప్రకారం వీ హ్యావ్ టు బిలీవ్ సంథింగ్. ఈ రోజు మనం ఈ వ్యాక్సిన్ నమ్ముకోక తప్పదు. థర్డ్ వేవ్ లో ఏ మ్యూటెంట్ వస్తుందో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు దానికి ఏ యాంటీడోట్ ఇవ్వాలో తెలియదు. ఆల్రెడీ రెమ్డెసివిర్ మనం గత ఎబోలా వైరస్ కి ఇచ్చాము, హెపటైటిస్ వైరస్ కి ఇచ్చాము, ఇప్పుడు మనం కరోనా వైరస్ కూడా ఇస్తున్నాం. సో ఇనిషియల్ స్టేజ్ లో ఒక స్పెసిఫిక్ ఇండికేషన్ లో, ఎర్లీ స్టేజ్ లో, మైల్డ్ టు మోడరేట్ టర్నింగ్ పేషెంట్స్ లలో రెమ్డెసివిర్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ విచ్ కంట్రోలింగ్ ద వైరస్ రెప్లికేషన్. దిస్ ఈస్ ఫ్యాక్ట్, దిస్ ఈస్ ప్రాక్టికల్లీ వీ హావ్ సీన్. సో ఎంతో మంది ఏదో మాట్లాడారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బిన్ మిస్యూజ్డ్ ఇన్ ఇండియా. జనవరి ఫిబ్రవరిలో దీని మార్కెటింగ్ విచ్చలబెడతనము, బ్లాక్ మార్కెటింగ్ చేయటం వల్ల దీన్ని మిస్యూజ్ కంట్రోల్ చేయడానికి ఐసీఎంఆర్ కానీ, డిసిజిఐ కానీ, లేకపోతే WHO కానీ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఇండికేషన్స్ ఇచ్చారు తప్ప ఇప్పటికీ రెమ్డెసివిర్ బ్యాన్ చేయలేదు. స్టిల్ ఇట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. అలాగే ఈ వ్యాక్సిన్స్ కూడా తప్పకుండా ఈ వేరియంట్స్ కి ఇప్పటి వరకు యాజ్ పర్ ద సైంటిఫిక్ స్టడీ డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ us. రేపటి రోజు థర్డ్ వేవ్ లో ఏది వస్తుందో అప్పుడు జీనోమ్ సీక్వెన్స్ చెయ్యండి మనం చెప్పలేము. అన్టువర్డ్స్ ఇన్సిడెన్సెస్ కనిపెట్టి మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిల్డ్రన్స్ లో లాస్ట్ వేవ్ లో ఇన్ఫెక్షన్ రేట్ లేకపోవడానికి రీసెంట్ ఇమ్యూనిటీ టీకాల వల్ల 30% ప్రొటెక్షన్ ఉంది. ఏవైతే రిసెప్టార్స్ ఉన్నాయో వాళ్లకు మనలాగా అడల్ట్స్ లో లాగా ఉండవు. అంటే ఏదైతే స్పైక్ ప్రోటీన్ రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ ఉండవు, ఉంటే తక్కువ ఉంటాయి. మూడోది వాళ్ళు మనలాగా సోషలైజ్ కాలేదు. నాలుగోది వాళ్లకు స్కూల్స్ లేవు, క్రాస్ ఇన్ఫెక్షన్ లేదు. అదే మీరు జనవరి ఫిబ్రవరిలో స్కూల్ స్టార్ట్ అవగానే క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగింది. పెడియాట్రిషియన్స్ గత 1 year లో ప్రాక్టీస్ మొత్తం క్లోజ్ చేసుకున్నారండి. జస్ట్ జనవరి ఫిబ్రవరిలో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సడన్ గా క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ఫెక్ట్ అయినారు. సో ఇలాంటి విషయాలలో థర్డ్ వేవ్ గురించి బూచిగా చూపించేసి చిన్న పిల్లల్ని భయపెట్టద్దు. అయితే ఓకే, ఇంకొక 6 months 1 year స్కూల్స్ ఓపెన్ చేయకండి, పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు తిరగనీయకండి, అడల్ట్స్ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు కూడా పిల్లలతో కేర్ఫుల్ గా ఉండండి. మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 మీరు జీవితాంతం ఉంచే. కొన్ని కంట్రీస్ లో ఇప్పటికీ 10ల సంఖ్యలోనే కేసులు రికార్డ్ అవుతున్నాయి. ఈ 4 యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ మీరు పాటిస్తే మీ దగ్గరికి ఏ వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ, ఫంగై గానీ, ఏ డస్ట్ పొల్యూషన్స్ గానీ, ఎయిర్ పొల్యూషన్స్ గానీ, పాయిజనస్ గానీ ఏవి మీ దగ్గర రావు. ఈ ఒక నోరు, ముక్కు 2 మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే వర్క్ అయితే సక్షన్ మెషిన్, ఈ 2ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఈజీగా కాపాడు. రైట్. బాబు గోగినేని గారు, కోవాక్సిన్, కోవిషీల్డ్ వీటి ఎఫికసీలు అంటే కోవాక్సిన్ కావాలి, కోవాక్సినే దాని ఎఫికసీనే బాగుంది అని చాలామంది కోవాక్సిన్కి వెళ్ళారు. ఇప్పుడు కోవాక్సిన్ కొన్ని కంట్రీస్ అసలు దాన్ని కన్సిడర్ కూడా చేయట్లేదు. ఇప్పుడు అది వేయించుకున్న వాళ్ళకి అదంతా హంబక్ అని చెప్పేసి తేల్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక గందరగోళం. ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడు వైరస్లతో ఫైటింగ్ చేయడం అనేది ఇప్పుడు కొత్తగా కాదు, శతాబ్దాలుగా మనం ఫైట్ చేస్తూనే వస్తున్నాము. అలా పోలియో కావచ్చు, మీజిల్స్ కావచ్చు, వీటికి సంబంధించి కంప్లీట్గా ఎరాడికేట్ చేశాము వ్యాక్సిన్స్ వల్ల. మరి దీనికి కరోనాకి అలాంటి పరిస్థితి మున్ముందు మనం చూస్తామంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మై మెయిన్ పాయింట్, మై యాంగ్విష్, మై యాంగర్ ఈజ్ ఏంటంటే వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు, వ్యాక్సిన్స్ ను వదిలేసేయండి అని ఆ విశాఖపట్నం ఆయన మాట్లాడటం, లేదు డాక్టర్లను జైల్లో పెట్టండి అని మోటు కీటో ఆయన మాట్లాడటం, లేదు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ మీటింగ్లో వాళ్ళ
ప్రెస్ రిలీజ్ జరుగుతున్నప్పుడు వెనక 4 సింహాలు ఉన్నాయంట, కాబట్టి అదొక ఆర్డర్ అంట. అది కనుక ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా సరే దాన్ని ఫెయిల్ చేసి, ఇఫ్ హీ ఫెయిల్స్ టు ఫాలో ఇట్, వాళ్ళని అటెంప్ట్ టు మర్డర్ కింద బుక్ చేసేయాలంట. అంటే ఎవరైతే కాపాడగలిగిన కెపాసిటీ ఉన్నారో వారి మీద వీరి దాడి. దానిని చూడండి, ఒక యానిమల్లో ఉన్న వైరస్ మనిషిలోకి వచ్చినప్పుడు జూనోటిక్ అని అంటామండి. యూట్యూబ్లో ఉన్న వైరస్ టీవీ ఛానల్కి వచ్చిందండి, దీన్ని ఏమంటారో మీరు ఆలోచించుకోండి. ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ మేడం. వ్యాక్సిన్ వద్దు అని చూడండి, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో దెర్ ఈస్ ఆల్మోస్ట్ నో వ్యాక్సినేషన్ హ్యాపెనింగ్. ఎందుకంటే కమ్యూనిటీ లీడర్షిప్ హ్యాస్ ఫెయిల్ దెమ్. ఇంకో పక్కన ఆయుర్వేదం అని, లేకపోతే వైద్యం అని, నాటు వైద్యం అని, చట్నీ అని తీసుకొచ్చి చాలా మందికి దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్ అని చెప్పేశారు. మీకు మాస్క్లు అక్కర్లేదన్నారు. దిస్ విల్ కమ్ టుగెదర్ టు క్రియేట్ ఎ మేజర్ ప్రాబ్లమ్ అండి. ఈ కాంటెక్స్ట్లో సైంటిస్టులు అందరూ కరెక్ట్గా చేశారా అంటే పొరపాట్లు జరిగినాయి అని మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు కోవాక్సిన్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో కాకుండా, వారి రిజల్ట్స్ అన్ని కూడా పబ్లిష్ కాకుండా మార్కెట్లోకి వదిలారు. బట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ద టాప్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎఫెక్టివ్ వన్. కాకపోతే WHO రికగ్నిషన్ అనేది రాలేదు. నా దృష్టిలో దట్ ఈస్ మోర్ ఎ టెక్నికల్ ఇష్యూ. బ్రెజిల్లో కూడా వాళ్ళు దే సెడ్ నో, బట్ దట్ ఈస్ ఆల్సో బీయింగ్ సార్టెడ్ అవుట్. సో కొరోనిల్ని భూటాన్, నేపాల్ కూడా తన్నేసినాయి. అట్లాంటి పరిస్థితి కాదు దీన్ని, కోవాక్సిన్ది. కోవాక్సిన్ హ్యాస్ టు అండర్గో అ ఫ్యూ మోర్ ప్రోటోకాల్స్ టు బి యాక్సెప్టబుల్. నా దృష్టిలో ఏంటి, కామన్ సెన్స్ కూడా అదేనండి. ఏ వ్యాక్సిన్ దొరికితే అది వేసుకోండి. మనం సూపర్ మార్కెట్లో లేము. ఇది 80%, 70%. ప్రతి ఒక్కడు, ప్రతి రోగి వైద్యుడు అయిపోయానని అనుకోవడంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. డాక్టర్లు చెప్పినవి వినండి. మన దేశంలో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే చూడండి, మన దేశంలో ఒక యూనిఫైడ్ కమాండ్ అన్నది లేదు. ఇప్పుడు మనం డాక్టర్ ఫౌచి గురించి మాట్లాడుకుంటాం అమెరికాలో. అట్లా మనకి ఎవరున్నారు? ఈ దేశానికి మొత్తానికి కమాండ్ కంట్రోల్స్ ఒక మెకానిజం ఏర్పాటు చేస్తున్నాము. ఆ డాక్టర్లు చెప్తారు, అది చెప్పిన మిగతా వాళ్ళు పాటించాలి. దిస్ విల్ బి ఏ కన్సార్షియం ఆఫ్ సైంటిస్ట్, దే విల్ బి కొలాబరేటింగ్ విత్ ఈచ్ అదర్ అనుకునే పరిస్థితి లేదు కదా. మన హెల్త్ మినిస్టర్ గారు ఇంత ఉధృతంగా ఇంత జరుగుతూ ఉంటే, ఆవుల నుంచి కౌ సైన్స్ ఏం చెప్తుంది కరోనాకి, దాని గురించి తొందరగా కనుక్కోండి అని ఒకళ్ళు చెప్పి, ఇంకొకళ్ళేమో గోశాలలో గోవులకి అక్కడ పనిచేసే వాళ్ళకి ఆక్సిజన్ అరేంజ్ చేయమని యూపీలో చెప్పే. అంటే ప్రయారిటీస్ ఎలా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఐ హోప్ ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అండి. ఐఎమ్ నాట్ దట్ ఆప్టిమిస్టిక్. మనం 20% మందికి ఇంకా పూర్తిగా ఫుల్లీ వ్యాక్సినేషన్ జరిగిందని చెప్పుకోలేము. 20% మందికి చేయలేని మనము వచ్చే 4 నెలల్లో రోజుకి 1 కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఎవరండి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వ్యాక్సిన్లు? ఈ వ్యాక్సిన్లు టకా అంటే రమ్మంటే రావు కదండి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డబ్బులే ఇవ్వలేదు కదండి ఎవరు. ఇప్పుడు చట్నీ నెల్లూరు చట్నీకి వదంతులు ఏంటంటే 50 కోట్లు వచ్చినాయని ఇప్పటికీ. ట్రస్ట్ పెడితే అది నిజమో కాదో నేను చెప్పలేను, మాటలు కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు చెప్తున్న విషయాలు. మీరు 100 కోట్లు భారత్ బయోటెక్ ఇచ్చుంటే మీకు కెపాసిటీ పెరిగి ఉండేది. యు సీ హౌ అవర్ జెనరాసిటీ, అవర్ ఇంటెన్షన్ టు ఫైట్ ద వైరస్ హ్యాస్ బీన్ మిస్డైరెక్టెడ్ బై సూడో సైన్స్, బై పీపుల్ టాకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ బట్ డిఫీటింగ్ ఇట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆప్టిమిస్టిక్ అండి. మనకి అమ్మటానికి ఎవరున్నారండి వ్యాక్సిన్లు? లేరు కదా. నాకు డిమాండ్లు ఎక్కువైనాయి, నాకు భయం వేస్తుంది అని సీరం ఇన్స్టిట్యూట్ హెడ్ ఆదేశేవాలా ఆయన లండన్ పారిపోయి కూర్చున్నాడు. తను ఏం చేస్తారో తెలియదని, అంటే హింట్స్ ఏంటంటే లేపేస్తామన్నారన్న భయంతో. సో యు సీ ది ఇంటర్ఫియరెన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, the confidence of public in modern science is being damaged by these people. దీన్ని ఆపాలి. ఇప్పుడు ఎపిడమిక్స్ యాక్ట్లో స్పెషల్ పవర్స్ ఉంటాయండి, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రూమర్ స్ప్రెడ్ చేసి, స్కేర్ మాంగరింగ్ చేసి, వాళ్ళ మీద దాడి చేయి, వీళ్ళ మీద దాడి చేయి అని అన్నప్పుడు లాస్ట్ అయితే ఆల్రెడీ క్రిమినల్ ఇంటిమిడేషన్ మీద లోపలేసేయచ్చు. బట్ ఈ ఎపిడమిక్స్ యాక్ట్ కింద
ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రూమర్స్, స్కేర్ మాంగరింగ్ చేసే వాళ్ళని చక్కగా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టచ్చు. వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఫెసిలిటేట్ చేసే ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఆర్ పర్ఫార్మింగ్ a very dangerous thing. We should stop it. Okay. Right, Babu garu. Thank you for organizing this. Yeah. Because science only can save. Vaccine, mask, distance. ఓకే, Science సునీత will గారు, protect. సునీత గారు ఫైనల్ గా చెప్పండి, అసలు ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనకి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పనికొచ్చేటువంటి మందులైనా, వాటిపైన ఎంతవరకు నమ్మకం పెట్టుకోవచ్చు? ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మనకి ఇప్పుడు అవసరం అయ్యేది వ్యాక్సిన్స్ అండి. ఇమ్యూనిటీ బూస్టర్స్ ఆర్ జస్ట్ అనదర్ వెల్నెస్ మెడికేషన్ అనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ దర్స్ ఎనీ సైన్స్ బిహైండ్ దట్ యాజ్ సచ్. ఇప్పుడు మనకి కోవిడ్ ప్రివెంట్ చేయాలంటే వ్యాక్సిన్స్ తప్ప వేరేది లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పట్నిక్ ఎఫికసీ వైజ్ అన్ని పనిచేస్తాయి. ట్రావెల్ చేయాల్సింది ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్ అబ్రాడ్, రైట్ నౌ WHO రికమెండేషన్ ప్రకారం కోవిషీల్డ్ ఒకటే దాని లిస్ట్ లో ఉంది కాబట్టి అది అవసరం పడుతుంది. బట్ అదర్వైజ్ అన్ని పనిచేస్తాయి. కోవాక్సిన్, స్పట్నిక్ రెండింటికి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది WHO. త్వరలో వస్తుంది. బట్ ఈ రోజు మనకి ఆ అప్రూవల్ లేదు కాబట్టి ట్రావెలింగ్ కి అవసరం అయితే మాత్రం they're not useful. ఓకే, Madam. Take any vaccine that is available at this point. రైట్. విజయ్ గారు One point. కన్క్లూడ్ చేయండి. సార్ మ్యామ్, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ విషయంలో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. Yeah, sure. నేను కోవిషీల్డ్ తీసుకున్నాను, మా అబ్బాయి కోవాక్సిన్ తీసుకున్నాడు. దేనికి కూడా ఈక్వల్ గా ఉన్నాయండి. సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు తప్ప ఏం లేదు. మాకు ఇద్దరికి ఈక్వల్ గా యాంటీబాడీస్ వచ్చాయి ఆఫ్టర్ 1 month మేము చెక్ చేసుకున్నప్పుడు. సో డోంట్ వరీ. ఒకటి, So, ఏది అందుబాటులో ఉంటే అది సోషల్ తీసుకోవడం మీడియాలో better. కానీ మీడియాలో, సో ఏదైనా ఒకటేనండి. 80 to 92%, Fine. అరౌండ్ 75 to 85% కోవిషీల్డ్ ఉంది. మోర్ ఓవర్ ఏమైందంటే, కోవిషీల్డ్ గురించి నార్వేలో, అంటే ఆస్ట్రాజెనికా నార్వేలో చనిపోయారని సోషల్ మీడియా రావటం వల్ల కోవిషీల్డ్ గురించి నెగిటివ్ మాట్లాడారు. తర్వాత ఏమైంది, మనకు కోవాక్సిన్ గురించి డాటా లేదు, ఇంతవరకు సైంటిఫిక్ డాటా లేదు, అది ఎఫికసీ లేదని దాని గురించి నెగిటివ్ మాట్లాడారు. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే కోవాక్సిన్ బెటర్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ని నోట్ చేసుకుంటూ కోవాక్సిన్ మీద డిమాండ్ పెట్టారు. రైట్. సో నేను అనేది ఏంటంటే, ఆల్ ఆర్ హ్యావింగ్ సేఫ్ ఇదండి. సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ ఉన్నాయి, టాక్సిసిటీ లేవు. ఏవైతే డెత్స్ 1.2 to 3% ఏదైతే అయిందో అది బికాస్ ఆఫ్ సర్టన్ అదర్ కోమార్బిడ్ డిసీజ్ ఆర్ అదర్ కాంప్లికేషన్స్, నాట్ డైరెక్ట్ డ్యూ టు ఎనీ వ్యాక్సిన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబు గోగినేని గారు, విజయభాస్కర్ గారు, సునీత రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మై డిబేట్. సో అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది ఒకటే, ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనాను భారీగా బెడ్లు పెంచడం వల్ల, ఆక్సిజన్ సౌకర్యం కల్పించడం వల్ల, వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఐసీయూ సదుపాయాలు మెరుగుపరచుకోవడం వల్ల అడ్డుకోలేకపోయింది. ఇది తాత్కాలిక అరేంజ్మెంట్ మాత్రమే. భారీ అరేంజ్మెంట్స్ చేసుకోవడం కూడా అసాధ్యమే. అందులోనూ అదంతా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రణాళిక. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం వల్లే కరోనా మరణాలు ఆపగలిగితే అమెరికా, ఐరోపా దేశాలు ఎందుకు ఫెయిల్ అయినట్టు? అందుకే కరోనా కట్టడి, భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ చేసుకోవడం, హైజీన్ పాటించడంతోనే సాధ్యము అన్నది గుర్తుంచుకోండి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఆసుపత్రులు నిర్మించలేదు కదా, రోడ్డు ప్రమాదాలు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వల్లే అరికట్టగలిగాం. ఎస్ఎంఎస్, శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోకండి. మన బిహేవియర్, మైండ్ సెట్ మాత్రమే కరోనాను అంతం చేయగలదు అని గుర్తుంచుకోండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.